అందరికీ పెసర దోశలు పోసుకుందామండి. అందుకని పెసలు ఇగో ఒక గ్లాసు పెసలు తీసుకున్నాను చూసారా. ఇంకా అవి నానబోసుకుందాం. ఈ నైట్ నానేసుకోవాలి. గ్లాసు పెసలకైతే అదిగో ఎన్ని ఒక 4-5 స్పూన్లు బియ్యం అవి కూడా నానేసుకుందాం. ఓవర్ నైట్ నానబెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని. అండి పెసలు కడుక్కొని పెట్టుకున్నాను. ఓవర్ నైట్ నానేసుకున్నాను చూడండి. ఇదిగో ఓవర్ నైట్ నానేసాను. మనం కడుక్కొని 2 టిప్పులు 1కి 4 టిప్పులు కడుక్కొని శుభ్రంగా పక్కన పెట్టేసుకుందాం. ఇంకా మనం దాంట్లోకి ఏం వేసుకోవాలో చూపించేస్తాను. 4-5 6-7 కాయలు వేసానండి పచ్చిమిరకాయలు, చిన్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర చాలు. ఇది మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఓకే ఇంత మాత్రం ఉంటే చాలు మనకి. కడుక్కొని పెట్టుకున్నా అన్నా కదా, ఇంకా జారులు వేసేసుకుందాం. తీసుకున్నాక ఒక చుక్క వాటర్ పోసుకుందామండి చాలు. ఇంకా మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం, పిండి వేసుకుందాం చూసుకుందామండి. ఇంత మాత్రం ఉంటే చాలు మనకి. తీసుకొని గిన్నెలో వేసుకుందాం. ఇంకా గిన్నెలో వేసుకుందామండి. మళ్ళీ ఇంకొక ఆయిల్ వేసుకుందాం. ఇంక పిండి అంతా అలానే వేసుకుందాం. దానికి రుచికి తగ్గట్టు సాల్ట్ అండి. మనం ఇందాక పచ్చిమిర్చి అల్లం ముక్క జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేసుకుందాం. కొంచెం వాటర్ పోసుకొని ఒక రకం కలుపుకోవాలండి. మరీ చిక్కగా ఉండకూడదు, అలానే మరీ లూజ్గా ఉండకూడదు. అట్ల పెనం పెట్టుకొని ఇంకోండి ఇలా కలుపుకుంటే చాలు పిండి. మరీ గట్టిగా కలపద్దు, లూజ్గానే ఉండాలి. అప్పుడు మనం అట్ల పెనం మీద వేసేసుకుందాం. దోశ వేసుకున్నా కదా పెసర దోశ. దాంట్లోకి నేను కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అవి కూడా దాంట్లో వేద్దాం. చాలా బాగుంటుందండి అసలు. అల్లం ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటేనా నెక్స్ట్ లెవెల్. అసలు అంత రుచిగా ఉంటుంది. ఓకే కొంచెం ఆయిల్ వేసుకుందాం. దాని మీద ఆయిల్ వేసుకుందాం. బాగా గోల్డ్ కలర్ వచ్చిందాక వెయిట్ చేద్దాము. ఉన్నామండి ఒక్కసారి రౌండ్గా కొంచెం కాలాలి చూద్దాం. పెసర దోశ చాలా మంచిదండి ఆరోగ్యానికి, హెల్త్కి చాలా మంచిది. పెసర దోశ ఇలా పోసుకొని చాలా బాగుంటాయి. తీసేద్దాం ఇంకా దోశని, మాడిపోతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. తీసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం. మళ్ళీ ఇంకోటి వేసుకుందామండి. మళ్ళీ దాంట్లో మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇంకా కొంచెం సరిపోతుందండి, మరింత వేయాల్సిన అవసరం లేదు. ఆయిల్ చాలు. బాగా కాలనిద్దాము. రెండో దోశ కూడా వేసుకున్నాం కదా, ఇంకా ఇవి తీసేసుకుందాం. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇవి తీసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇంకా దోశలన్నీ ఇలానే పోసుకుందామండి. సాయికి ముందర గురువారం కదండి, ఆయనకి నైవేద్యం పెడదాము. సాయినాథ తండ్రి.
అండి. దోశలు అయితే రెడీ అయిపోయినాయి. పెసర దోశలు చాలా బాగున్నాయి. చూడు ఎంత సాఫ్ట్గా వచ్చినాయో, చాలా బాగా వచ్చినాయి. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి. చూడండి ఎంత బాగుందో, ఎంత సాఫ్ట్గా ఉందో. ఓకేనండి.